బావా స్కూటీ కొందాం అనుకుంటున్నా. ఎలక్ట్రికల్ స్కూటీ కొనాలా లేదా ఫ్యూయల్ స్కూటీ కొనాలా? ఈ రెండిట్లో చాలా కన్ఫ్యూజన్ ఉన్నా. ఒకవేళ నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు స్కూటీ కొందాం అనుకుంటున్నావు, ఎలక్ట్రికల్ స్కూటీ కొనాలో ఫ్యూల్ స్కూటీ కొనాలో కన్ఫ్యూజన్ ఉన్నావు. సో నేనైతే ఏం చేస్తానో నీకు చెప్తాను, దాన్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో బాబా. నేనైతే స్కూటీ కొనే ముందు కొన్ని పాయింట్స్ అయితే చెక్ చేసుకుని దాన్ని బట్టి స్కూటీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అందులో ఫస్ట్ ది యూసేజ్, సెకండ్ మైలేజ్ అండ్ రేంజ్, థర్డ్ పాయింట్ అయితే మెయింటెనెన్స్ కాస్ట్, అలాగే ఫోర్త్ పాయింట్ ఏమో పర్ఫార్మెన్స్. సో నేను ఈ 4 పాయింట్లు బట్టి ఏ స్కూటీ అయినా తీసుకోవడానికి ఇష్టపడతాను. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. స్కూటీ అనేది నాకు ప్రైమరీ వెహికల్ కాదు, అది సెకండరీ వెహికల్ వాడతాను. సో నువ్వు డైలీ 70 కిలోమీటర్స్ కన్నా తక్కువ తిరుగుతాను అని అనుకుంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకో. లేదు నేను ఖచ్చితంగా 70 కిలోమీటర్స్ ఎక్కువ తిరుగుతాను, ఎంత తిరుగుతా నాకే తెలియదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫ్యూల్ స్కూటీకి వెళ్ళు. సో నేనైతే తక్కువ తిరుగుతాను కాబట్టి అండ్ నాకు ఇది ప్రైమరీ వెహికల్ కాదు, సెకండరీ వెహికల్ కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుంటాను. నెక్స్ట్ పాయింట్ ఏమో మైలేజ్ ఆర్ రేంజ్. మైలేజ్ అని ఫ్యూల్ స్కూటీస్ అంటారు, రేంజ్ అని ఎలక్ట్రికల్ స్కూటీకి అంటారు. సో ఇది మనం ఎలా కంపేర్ చేయాలంటే 1 లీటర్ పెట్రోల్ వేస్తే ఎంత దూరం వెళ్తుంది అనేది మైలేజ్, అలాగే రేంజ్ అంటే ఒక ఫుల్ ఛార్జ్ కి ఎంత దూరం వెళ్తుంది ఒక స్కూటీ అనేది రేంజ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే పెట్రోల్ 1 లీటర్ అనేది 110 రూపాయలు ఎంత ఉంది. ఏ స్కూటీ అయినా సరే ఒక మైలేజ్ ఎంత ఉందని 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో 110 డివైడెడ్ బై 50 2.2 రూపీస్ అంటే 2.2 రూపీస్ కి 1 కిలోమీటర్ వెళ్తుంది. ఏంటి ఫ్యూల్ స్కూటీ అయితే. అది మనము ఎలక్ట్రికల్ స్కూటీ అంటే రేంజ్ బట్టి చూసుకుంటాం కాబట్టి ఒక ఫుల్ ఛార్జ్ కి 100 నుంచి 160 మధ్యలోని ఏ ఎలక్ట్రికల్ స్కూటీని వెళ్తాం. సో మనం 120 అనుకుందాం, 120 ఒక రేంజ్ అనుకుందాం, అంటే ఫుల్ ఛార్జ్ పెడితే ఒక ఫుల్ ఛార్జ్ కి మనకి పడే కాస్ట్ ఎంత, ఒక 3 నుంచి 4 యూనిట్స్ పడుతుంది. ఒక యూనిట్ ఏమో 8 రూపీస్, ఒక 3 యూనిట్స్ అనుకుందాం, 3 into 8 24 రూపీస్. 24 రూపీస్ కి మనం ఫుల్ ఛార్జ్ అవ్వచ్చు. సో 120 కిలోమీటర్స్ మనం యావరేజ్ గా వేసుకుందాం, అంటే 120 డివైడెడ్ బై 24 రూపీస్ అంటే మనకి 0.2 అంత పడుతుంది పైసా. సో క్లియర్ గా నువ్వు కానీ మైలేజ్ గా అవి చూసుకుంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవాలి. డబ్బులు పిచ్చిగా ఉంది అంటే ఫ్యూల్ స్కూటీ తీసుకో, నాకు మాత్రం బడ్జెట్ లో తక్కువ డబ్బులు కావాలి అంటే మాత్రం ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకో. చూసిన ఇక్కడ 1 కిలోమీటర్ అది 2 రూపాయలకి వెళ్తుంది, 2 రూపాయలు దాటి వెళ్తుంది, ఇది 1 కిలోమీటర్ పైసల్లో వెళ్తుంది. సో ఇక్కడ నువ్వు ఇది ఆలోచించగలిగితే ఖచ్చితంగా అయితే ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకో. సో నేను ఇది ఆలోచించి నేనైతే దీని పరంగా నా బడ్జెట్ లోనే ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుంటాను. నెక్స్ట్ పాయింట్ మెయింటెనెన్స్ కాస్ట్. సో మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకుంటే అది ఫ్యూల్ స్కూటీకి అయితే ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్స్, స్పార్క్ ప్లగ్స్, బెల్ట్ చాలా 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 ఉంటాయి. యావరేజ్ గా చూసుకున్న ఒక 5 నుంచి 10,000 అవుతుంది సంవత్సరానికి ఒక ఫ్యూల్ స్కూటీ మెయింటైన్ చేయాలంటే. అదే మనం ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుంటే దీంట్లో ఇవన్నీ ఉండవు, కానీ టైర్స్ మార్చాలి, బ్రేక్ షూస్ మార్చుకోవాలి. సో 5 ఇయర్స్ ఒకసారి బ్యాటరీని మార్చాలి. సో అదే బిగ్గెస్ట్ కాస్ట్. బట్ 5 ఇయర్స్ వరకు మనకి ఏ ఖర్చు ఉండదు. సో మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా సరే ఎలక్ట్రికల్ స్కూటీ అనేది చాలా తక్కువ అవుతుంది. సో మనం ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ స్కూటీని ప్రిఫర్ చేసుకుంటాం. సో 3 పాయింట్లు కూడా నేను ఎలక్ట్రికల్ స్కూటీని ప్రిఫర్ చేసుకుంటాను. నెక్స్ట్ 4th పాయింట్ పర్ఫార్మెన్స్, పికప్, టాప్ స్పీడ్, రైడ్ ఫీల్, రోడ్ కెపాసిటీ, టార్క్, ఇవన్నీ చూసుకుని పర్ఫార్మెన్స్ గా మనం అనుకోవచ్చు. సో వీటన్నిటిలో చూసినా సరే టాప్ స్పీడ్ లో గానీ, టార్క్ లో గానీ, పికప్ లో గానీ అన్నింటిలో కూడా ఎలక్ట్రికల్ స్కూటీ అనేది ముందుగా ఉంటుంది. సో నువ్వు రైడ్ ఫీల్, స్ట్రాంగ్ గా మోటార్ వెహికల్ వాడుతున్న ఫీలింగ్ కావాలంటే నువ్వు ఫ్యూల్ స్కూటీ తీసుకో. సో నేనైతే ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుంటాను, ఎందుకంటే నేను అనుకున్న పాయింట్ అన్నింటిలో ఎలక్ట్రికల్ స్కూటీ బెస్ట్ అనిపించింది. సో అందుకు నేను ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుంటాను. అంటే బాబా ఎలక్ట్రికల్ స్కూటీ సూపర్, దానికి తగ్గింది ఎట్లయితే అంటామంటే లేదు. ఎలక్ట్రికల్ స్కూటీలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి వాటిని నువ్వు దృష్టిలో పెట్టుకుని నీకు వద్దు అనుకుంటూ తీసుకోకుండా ఉండొచ్చు, అవి పర్లేదు నాకు అనుకుంటూ తీసుకోవచ్చు. సో దాంట్లో ఉన్న మైనస్లు ఏంటంటే ఛార్జింగ్ కి లాంగ్ టైం పడుతుంది, ఏదో లేదన్నా 3 నుంచి 4-5 అవర్స్ పైన పడుతుంది. సో అది ఒకటి సమస్య, ఎందుకంటే నైట్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒక రోజు పెట్టుకోవాలి. సో అది నువ్వు చూసుకో. నాకైతే పర్లేదు, నైట్ పెట్టుకోవడం టైం ఉంది కాబట్టి నైట్ పెట్టుకోవాలి. అలాగే లిమిటెడ్ రేంజ్, అంటే స్కూటీ తీసుకుని నచ్చిన దూరం వెళ్ళిపోవడం అవ్వదు, ఖచ్చితంగా దాని లిమిట్ బట్టి నువ్వు వెళ్ళగలగాలి. మధ్యలోనే ఛార్జ్ పెట్టుకోవడం కంటే అవ్వదు ఇబ్బంది. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రెజెంట్ చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యూల్ కంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యూల్స్ నువ్వు ఫిల్ చేసుకోవచ్చు, కానీ ఛార్జింగ్ స్టేషన్ కొంచెం ప్రెజెంట్ తక్కువ ఉన్నాయి ఎలక్ట్రికల్ స్కూటీకి. సో ఇది దృష్టిలో పెట్టుకో, నువ్వు నచ్చినట్టు తిరగడానికి తప్పదు. ఇంకా ఇది పెద్ద సమస్య అయితే నాకు కాదు, మీకు అవ్వచ్చు. రీసేల్ వాల్యూ చాలా తక్కువ, అంటే నువ్వు మళ్ళీ అమ్మేస్తానంటే చాలా తక్కువ అమౌంట్ కి అమ్మాల్సి వస్తుంది. ఇది కొంచెం పెద్ద సమస్య. పర్ఫార్మెన్స్ అనేది బ్యాటరీ ఏజ్ ని బట్టి ప్రతి ఇయర్ తగ్గుతూ వస్తుంటది. సో నువ్వు స్టార్టింగ్ కొన్నప్పటికీ ఒక 4 ఇయర్స్ కి పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో నువ్వు బ్యాటరీ చేంజ్ చేసుకుంటే మళ్ళీ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఇది ఒక చిన్న దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది ఒక పెద్ద సమస్య అనుకోవచ్చు. చీప్ బ్రాండ్స్ కొనేయడం వల్ల, దానికి లో క్వాలిటీ బ్యాటరీస్ పెట్టడం వల్ల ఫైర్స్ అయ్యి కొంచెం బ్లాస్ట్ అయ్యి ఛాన్స్లు ఉన్నాయి. సో చీప్ క్వాలిటీ బ్రాండ్స్ ని ఎంకరేజ్ చేయకండి. సో బ్యాటరీ క్వాలిటీ విషయంలో తగ్గకండి, ఎందుకంటే ఫైర్ అయిందంటే ఇది లైఫ్ కి సంబంధించింది. సో మంచి క్వాలిటీ పెంచుకోండి. ఇది చాలా రేర్ కండిషన్ లో అవుతుంటది. సో మంచి బ్రాండ్ అయితే ఇంకా మనకి సేఫ్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా ఎలక్ట్రికల్ స్కూటీ మంచిది అంటున్నారు. సో అది కూడా మీరు చూస్తే అది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో నేనైతే బాబా ఎలక్ట్రికల్ స్కూటీ ప్రిఫర్ చేస్తాను ఫ్యూల్ స్కూటీ కంటే, ఎందుకంటే నా సోర్స్ బట్టి. సో మీ సోర్స్ కూడా బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి.